పొద్దుగాల లేవాలే, స్టీల్ గిన్నెల షాయ్ పెట్టుకోవాలే, తాగాలి. జర షేపైనాక రాతండి గిన్నెల ఇన్నన్ని బియ్యం పోసి కడగాలే, పొయ్యి మీద పెట్టాలి. అట్లనే ఇంకో స్టీల్ గిన్నె పెట్టి కమ్మటి కూర వండాలి. పనులకు పోతోళ్లకు సద్దులు పెట్టాలి. బడికి కాలేజీ పోరలకు బాక్సులు పెట్టాలి. అవి సుతా స్టీలియే. అందరు తిన్నాక మళ్ళా కడగాలి. పగటీలి మాపటీలి మళ్ళా వండాలి. ఇట్లా ఎప్పుడు ఏం వండుకోవాలన్నా స్టీలు ఇత్తడి రాతండి గిన్నెలనే నడుస్తుంది వంటంతా. కానీ ఇప్పుడు తరిక మారుతుందిలో. కాలం ముంగటికి పోతుంటే మనుషులు వెనకటికి పోతున్నారు. ఆవు మళ్ళా ఏ ఇంట్లో చూసినా బోళ్ళు బొచ్చలన్నీ స్టీల్ సామాన్లే ఉండేటి. కానీ ఇప్పుడు మట్టి పాత్రలు అడకం చేస్తున్నారు. బువ్వ వండుకునే అటికెలు, కూర కంచుల కాంచెల్లి బిర్యానీ వండుతానికి హోటళ్లు రెస్టారెంట్లు సుతా మట్టి గిన్నెలు కుండల దిక్కే చూస్తున్నారు. ఇగేముంది, గిరాకీ మంచిగా అవుతుండే వరకు తీర్ డిజైన్లలో తయారు చేస్తున్నారు కుమ్మరి కులస్తులు. మున్పు ఏమున్నా కుండలు, రంజన్లు, గురుగులు, గల్ల గురుగులు, ఉగాదికి పటువలు, దేవుళ్లకు పోగేస్తానికి ఉద్దానంలు, బోనాల కుండలు, పెళ్లిల సీజన్ల ఐరోన్ల కుండలు చేస్తోళ్ళు. కానీ ఇప్పుడు అవిటికంటే ఎక్కువ వంట వండుకునే కంచులు, అటికెలు తయారు చేస్తుండ్రు. మరి గీ తీర్లో ఎందుకు గిరాకీ పెరిగింది అంటారేమో. ఇప్పుడు బీమార్లు వచ్చిన కాంచి కరోనా వచ్చింది కాబట్టి కుండలు ఎక్కువ వాడతాను. కుండలలో వండుకొని తింటే రోగాలు రావు, మంచిది. బీపీ షుగర్ ఏది రాకుండా ఉంటుందని కుండలలో వండుకొని తింటాను. తీరు బీమార్లు రాబట్టే గందుకే మట్టి పాత్రలలో వండుకొని తింటే పేయికి మంచిదని డాక్టర్లు సుతా చెప్తుండే వరకు పబ్లిక్ ఇటు మళ్ళీరన్నట్టు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మట్టి పాత్రల దిక్కు మరుగుతుండ్రన్నట్టు. అనారోగ్యమైన వ్యాధులు రాకపోవడం చాలా బాగున్నాయి. ఇప్పుడు మంచిగున్నాయని రావడం, కొనుక్కపోవడం, పర్చేజ్ చేయడం, కొనుక్కొని తింటున్నారు. దానివల్ల మాకు కూడా కొంత ఉపాధి కలుగు. హన్మకొండ, పోచమ్మకుంట, వరంగల్, కరీమాబాద్, హన్మకొండ జిల్లా కుమ్మరిగూడెంలా బగ్గ తయారు చేస్తున్నారు మట్టి పాత్రలు. అన్నిటికీ రేట్లు పెరిగినట్టే ఇవి సుతా పిరమే ఉన్నాయి. అప్పుడు ఎంత ఇది చేస్తే 10 రూపాయలు 5 రూపాయలు ఉండే. ఇప్పుడు అన్నిటికీ రేట్లు పెరిగినాయి కాబట్టి అన్నిటికీ రేట్లు పెరిగి వీటికి కూడా రేటు పెరిగించిండ్రు. అయితే మున్పు ఎవ్వరు మట్టి పాత్రలు కాయ చేయకపోయే వరకు కుమ్మరి కుల వృత్తి చేస్తోళ్ళు పని బంద్ పెట్టి ఏరే పనులు చేసుడో, ఏరే ఊర్లకు బతకబోవుడో చేసిండ్రు. ఇప్పుడు ఆదరణ పెరిగింది మట్టి పాత్రలకు. చేసే వాళ్ళు తయారు చేసేటోళ్ళు లేరు, తయారు చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లా సరిపోతలేదు. మేము ఎన్ని చేసినా కూడా సరిపోతలేదు. అగనట గిరాకీ పెరిగే చేస్తోళ్ళు లేకపోయే వరకు సాల్ అవుతుందట. ఈడికి మంచిగానే ఉన్నది గాని అసలు గిన్నెలు చేస్తానికి మట్టి కావాలే కదా. అగో గాడొస్తుంది తిప్పలా. కాబట్టి గవర్నమెంట్ మాకు ఇప్పటికైనా కూడా చెరువులలో ఫ్రీగా మట్టి తీసుకోవడానికి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎల్లకాలం తవ్వుకుంటూనే ఉండరు కదా. ఎండాకాలంలో చెరువు ఎండిపోతున్నప్పుడు పోయి ఏడాదికి సరిపోను తవ్వుకొచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇంత మట్టన్న ఆసరైతట్టు చూడండి సార్లు.